నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కిండాం అగ్రహారం రెవెన్యూ పరిధిలో కిండాం అగ్రహారం, రాజకిండాం, కొండకిండాం రైతులమైన మా భూములు ఎంఎస్ఎంఈ పార్కు కోసం సుమారు 150 ఎకరాలు భూసేకరణ కోసం బొండపల్లి మండల తహసీల్దారు మా గ్రామాలకు వచ్చి రైతులు భూములు తీసుకుంటున్నాము అని తెలియజేశారు. అయితే మేమందరము చిన్నకారు రైతులము. మాకు ఈ భూములు తప్ప వేరే భూములు లేవు. ఈ భూమి మీద వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ, పిల్లల చదువు, జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు మా భూములు ఎంఎస్ఎంఈ పార్కు కోసం తీసుకుంటున్న మా కుటుంబాల జీవనం దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ ప్రభుత్వం వారు ఇచ్చే పరిహారంతో మరలా భూములు కొనుక్కోవాలన్నా ఇచ్చిన డబ్బులతో కోల్పోయిన భూమిలో ఈ ప్రాంతంలో సగం భూమి కూడా రాదు అంటూ వ్యవసాయంపై ఆధారపడే మా కుటుంబాలు శాశ్వతంగా భూమికి దూరమై రోడ్డును పడే పరిస్థితి ఉంది అంటూ ఈరోజు ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. అందువల్ల మా విన్నపాన్ని పరిశీలించి మా భూములు భూసేకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకొని మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నామంటూ తెలిపారు. పెట్టడం కాదని ఈ కొండకొండం ఎంఎస్ పార్క్ దారుగా పరిస్థితి అర్థమవుతుంది. ఈరోజు డెవలప్ చేసిన దానిక వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసమే అది రియల్ ఎస్టేట్ ఇప్పుడు డెవలప్ చేసింది. ఉపయోగం కాదు. కొండ పైన ఉంది కనుక కొండ ప్రాంతం కనుక అది రియల్ ఎస్టేట్కి అనుకూలం కాదు కనుక ఇప్పుడు ఆ పేరుతో ఇప్పుడు మళ్ళీ ఎంఎస్ పార్క్ ఈ 150 ఎకరాలు తీసుకొని ఆ కంపెనీ వాళ్ళకి ఈ ప్రభుత్వంలోని పెద్దలు అయితేనేమి దీన్ని వీళ్ళు కమిషన్లు కొట్టేసి వాళ్ళకి ఇచ్చేసి బ్యాంకులు లోన్ పెట్టుకొని వీళ్ళు కంపెనీలు పెట్టరు, రియల్ ఎస్టేట్ భవిష్యత్తు చేసుకుంటారు. తక్కువ ధరకి రైతుల దగ్గర భూ సేకరించి ఈ విధంగా వాళ్ళు లాభ పొందడానికి ఈ ఎంఎస్ఎం పార్క్ ఇక్కడ కొండకిండా దగ్గర వ్యవహారం జరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ రైతులందరూ ముక్త కట్టడంతో వ్యతిరేకిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే పరిశీలించి ఇప్పటికే అభివృద్ధి చేసిన దాంట్లో ఏమైనా పెట్టాలనుకుంటే అక్కడ పెట్టండి. అక్కడ పెట్టాక ఇంకా మీకు చాలపోతే అప్పుడు భూ సేకరణ చేయడానికి ముందుకెళ్తే దీన్ని పద్ధతిగా ఉండదు తప్ప, లేకపోతే దీన్ని రైతులంతా తిరగబడి అడ్డుకుంటారు. దానికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. బొండపల్లి మండలం నుంచి 3 గ్రామాల ప్రజలు వచ్చాము. మాకు న్యాయం జరగాలని సబ్ కలెక్టర్ గారికి నివేదన చేసుకున్నాము. కనుక మీరు దయచేసి మా భూములు మీరు ఆక్రమించొద్దు. కారణం ఏంటంటే తహసీల్దార్ గారు వస్తారు, 10 గజాల లోతు నుంచి గవర్నమెంట్ది, భూమి పైన ఉందంతా 10 గజాల పైన మీది. ఇది ఏం న్యాయం అండి? ఏం మాట్లాడేది? ఇదేం గౌరవంగా ఉందా? మా భూమి 10 గజాల లోతు నుంచేమో వాళ్ళదట, గవర్నమెంట్ దట. 10 గజాల పైన ఉండేమో రైతుదట. ఈ 10 గజాల లోతు తీసుకోమనండి. ఈ 10 గజాల పైన మేము ఉంటాం. ఇది ఏమైనా ధర్మైన వాక్యం అండి? ఇది ఎంఆర్ఓ గారు ఇది పద్ధతి కాదు. తహసీల్దార్ గారు మీరు ఆడే పద్ధతి కాదు. మీకు గౌరవం ఇచ్చాం, మీ ఆఫీసర్ కాబట్టి మీ గౌరవం. ఈ రోజు మీరు రండి, మేము పొలం మీదకి మా సత్తా ఏంటి చూపిస్తాం, నిజంగా చూపిస్తాం. మా పొలాల మీదకి మా భూమి మీదకి రండి. మేము ఎట్టి పరిస్థితి ఊరుకుండేది లేదు. మాకు నిండా పట్టి 10 ఎకరాలు లేవు ఎవరికిను. ఎకరా భూమి, ఎకరాన్నర, 50 సెంట్లు మా భూమిలో నువ్వు దోసుకుంటావు. మేమే దొరికాము. మా పంటలు పోయండి, మామిడి తోటలు పోయి. మీకు ఏమో అడుక్కున్నావా? మేము పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. పైపైతే మా భూములు మీరు ఆక్రమిస్తారండి, మాకు రేట్ వేస్తారండి. రేపు మమ్మల్ని కొంటారా? మా ఫ్యామిలీని కొంటారా? మా పిల్లలు కొంటారా? మీ దగ్గర రైతార్కం పెట్టుకుంటారా? మమ్మల్ని బానిసం చేస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం కాదు. ప్రతి ఇంటింటికి పిల్లలు బీటెక్ చదువుకున్నారు, దున్ను బారేస్తారు. కపట్టార్. ఈరోజు మీకు గ్యారంటీ చెప్తాను, మా భూమి మీద అడ్డుకట్టడానికి ఎవరికి సత్తా సాలదు. మేము ఇవ్వమండి. 10 సార్లు చెప్తాను. మా కడుపులు కాలిపోయి మేము ఈ రోజు ఉన్నాం. మాకు అంత అవసరం లేదు, అమ్మినంత అవసరం లేదు. ఆకలితో నిన్న మా భూమి మీద పడిచేస్తాం కానీ మా భూమిని ఆక్రమించినాము. తహసీల్దార్ గారు మీ మీటింగ్లో నేను ఉన్నాను, నన్ను ఐడెంటిఫికేషన్ చేయండి. మిమ్మల్ని మీతో మాట్లాడాను కూడాను. ఏంటి 10 గజాల భూమి మాదే, ఆ 10 గజాల లోపల ఉన్నది బంగారం అంతా మీదే. ఏం న్యాయం అండి? అది ఒక పని చేయండి సార్, దయచేసి ఆ లోతుగా మీరు అండర్ గ్రౌండ్ చేసుకుని వ్యవసాయం చేసుకోండి, ఫ్యాక్టరీలు పెట్టండి, పర్వాలేదు, మేము అంగీకరిస్తాం. దయచేసి మమ్మల్ని మా ఊసిరాకండి, మా జోలిరా. న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి అంతే. ద్రోహం